మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ KBP డెవలపర్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖల్లో ఈ శాఖలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం గారు పనితీరు రోజు రోజుకి మెరుగుపడుతుంది అనుకోవాలి. సక్సెస్ చూపిస్తున్నారు 14 నెలల పాలనలో. ఎందుకంటే మనం స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటిపోయింది. మనం రేపు మళ్ళీ స్వాతంత్ర దినోత్సవం త్వరలో జరుపుకోబోతున్నాం. మరి గిరిజనులకి ఎందుకు ఆయా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించినాయి? దాదాపు 625 గిరిజన గ్రామాలకి రోడ్లు కనెక్టివిటీ లేదంటే మరి ప్రభుత్వాలు నిర్లక్ష్యం కాదా? మరి ఇన్నాళ్ళకి ఆ శాఖ తీసుకోవడానికే చాలామంది ఏముందని ప్రాధాన్యత ఉంటుంది అనుకుంటారు. డిప్యూటీ సీఎం అంటే ఆర్థిక శాఖ లేకపోతే రెవెన్యూ శాఖ, హోంశాఖ తీసుకుంటారు. కానీ ఏరి కోరి అడవులు కాపాడుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, మంచి గాలి, మంచి వాతావరణం ఉంటుందని ఆలోచన కావచ్చు. తర్వాత గ్రామీణాభివృద్ధి బాగుపడితే దేశం బాగుంటుందని ఆలోచన కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే గ్రామీణ నీటిపారుదల కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, అన్నీ కూడా ప్రభుత్వం ప్రజలకి మధ్య ఒక అనుసంధానకర్తగా, ఎందుకంటే ప్రజలకి చేరువవటానికి ఒక మార్గంగా మనం చూడవచ్చు. అందరూ 164 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వైసీపీ కలిపి 175 ఎమ్మెల్యేలకి ఎవరితో అవసరం ఉంటుంది? పంచాయతీరాజ్ శాఖతో అవసరం ఉంటుంది, గ్రామీణాభివృద్ధితో అవసరం ఉంటుంది, అటవీ శాఖతో అవసరం ఉంటుంది. అటువంటి శాఖలు ఏరుకోరి డిప్యూటీ సీఎం గారు తీసుకున్నారంటే ఆ శాఖలకి అవన్నీ తీసుకొచ్చారనుకోవాలా. ఎందుకంటే దాదాపు 105 కోట్ల రూపాయలతో మనం మునిపెన్నడూ లేని విధంగా, నేను చెప్పా కదా, 7 దశాబ్దాలు ఎవరు ఏ ప్రభుత్వాలు చూడని విధంగా, అంటే డోలీల్లో గర్భిణీ స్త్రీలు తీసుకెళ్తుంటే మధ్యలోనే ప్రసవించే పరిస్థితి, అంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేకపోతే పరిస్థితి ఏంటి? మరి రోడ్లు మనం చూసాం, మన్యం ప్రాంతంలో కూడా రోడ్లు వేసిన రోడ్లు శంకుస్థాపన చేసినది చూసాం. గిరిజనులకి వాళ్ళకి చలికాలంలో వాళ్ళకి రగ్గులు పంపించింది చూసాం, వాళ్ళకి చెప్పులు ఇచ్చింది చూసాం, వాళ్ళకి మామిడికాయలు ఇచ్చింది చూసాం. ఇవన్నీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు దానం చేశారు. కానీ ఎక్కడైతే గ్రాస్ రూట్ లెవెల్లో ఈ యొక్క కనెక్టివిటీ లేని గ్రామాలకి దాదాపు, ఎందుకంటే PM జన్మన్ పథకం కావచ్చు, తర్వాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కావచ్చు, దీంతోపాటు ఉప ప్రణాళిక నిధులు, ఇవన్నీ కూడా కలిపి చాలా, అంటే ఒక మంచి వాతావరణంలో ఇది తీసుకొచ్చినట్టుగా కనపడుతుంది. ఎప్పుడూ లేని విధంగా యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా ఈ శాఖలన్నీ బాధ్యత నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ నిధులు ఏ విధంగా అయినాయో గత ప్రభుత్వంలో మనం చూసాం. గ్రామీణ ఉపాధి హామీ పథకాలు కూడా వీళ్ళు కనీసం కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే అవన్నీ కూడా మురిగిపోయినాయి. ప్రధానమంత్రి పథకాలు చాలా ఉంటాయి. ఆ పథకాలని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. మరి పవన్ కళ్యాణ్ గారు దాని మీద దృష్టి పెట్టాడు. ఈ అన్ని శాఖల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి, గ్రామీణ ఉపాధి నుంచి, ప్రణాళిక ఉపసంఘం నిధుల నుంచి, ప్రధాని జన్ధన్ యోజన పథకం నుంచి, కానీ ఏదైనా కావచ్చు, ఎన్ని పథకాల నుంచి 105 కోట్లతో దాదాపు 625 గిరిజన గ్రామాలకి కనెక్టివిటీ అంటే మామూలు విషయం కాదు కదా. దీనికోసం అధికారులు సమాయత్తం చేశారు. ప్రతి 2 వారాలకు ఒకసారి దీన్ని రివ్యూ చేయటం, ఎంతవరకు నాణ్యత ప్రమాణాలు జరుగుతున్నాయి, ఎక్కడ కూడా డివేట్ కాకుండా, రూపాయికి లంచాలకి అధికారులకి పాల్పోకుండా ఆ శాఖకు సంబంధించిన పంచాయతీరాజ్ గ్రామీణ కమిషనర్ కావచ్చు, తర్వాత ముఖ్య కార్యదర్శులు కావచ్చు, రివ్యూ నిన్ననే డిప్యూటీ సీఎం గారు చేశారు. ఎక్కడ అలసత్వం ప్రదర్శించొద్దన్నారు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏ విధంగా చూడాలా? ఏ ప్రభుత్వాలు కూడా చేయలేని పనిని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేస్తుంది అనుకోవాలా. ఎక్కడైతే అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకి, వాళ్ళు కూడా మన బిడ్డలే, వాళ్ళు ఎందుకు అనాగరికంగా ఆ యొక్క ఇదిలో నిండిపోవాలా? అటవీ ఉత్పత్తులకి మార్కెట్ తీసుకొస్తున్నారు. అక్కడ తేనెని, అక్కడ కాఫీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. వాళ్ళకి చెప్పులు కూడా లేని పరిస్థితిలో వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. రోడ్లు లేని పరిస్థితిలో కనెక్టివిటీ తీసుకొస్తారు. ఇదే కనుక జరిగితే మన్యం జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 625 గిరిజన గ్రామాలకి ఒక మంచి మహర్దశ పట్టినట్టే. ఇది పూర్తవుతుంది త్వరలో. ఒక టైం బౌండ్ పెట్టుకున్నారు. ప్రతి 2 వారాలకు రివ్యూ చేయటం, సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారే రివ్యూ చేస్తున్నారంటే అధికారులు దీనికి ఉన్న నిధుల్ని, దీనికి ఏం కావాలో ఆర్డర్ ప్రయారిటీలో ఆ విధంగా తీసుకెళ్తాం అనేది ఏదేమైనా కానీ అడవి తల్లి బాటకి డిప్యూటీ సీఎం ఒక రాచమార్గం వేశాడని అనుకోవాలా. ఈ అడవి తల్లి బాటలో ఆ గిరిజన పుత్రులకు ఒక వరంగా పవన్ కళ్యాణ్ గారు మనం చూసుకోవాలి. ఏదేమైనా కానీ ఈ దేశంలోనే మునిపెన్నడూ లేని విధంగా గ్రామాలకి మంచి శోభ, అదేవిధంగా గ్రామాలకి పట్టణాలకి కనెక్టివిటీ, పంచాయతీలకి నిధుల విషయంలో కావచ్చు, తర్వాత ఏదైతే గ్రామీణాభివృద్ధిలో గ్రామీణ నీటిపారుదల పథకంలో కూడా ముందుకు చొరవ తీసుకోవడం కావచ్చు, అడవులను సంరక్షించుకోవచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇలా అన్ని శాఖలకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక వన్నె తీసుకొస్తున్నట్టే. ఎవరైనా ప్రభుత్వాల వల్ల వాళ్ళకి పేరు వస్తే అనుకోవచ్చు, ప్రభుత్వమే
ఇప్పుడు ఈయన యొక్క ఫేమే అటు రాజకీయాల్లో, సినిమాల్లో ఏ విధంగా సక్సెస్ అయ్యాడో, ఇప్పుడు రాజకీయాల్లో, పథకాల్లో కూడా ఆయన ముందుండి నడిపించే తీరు ఏదైతే ఉందో, దేశంలో అనేక మంది రాజకీయ నాయకులకి పవన్ కళ్యాణ్ గారు ఒక మార్గదర్శిగా చూడొచ్చు. అదేవిధంగా 625 గ్రామాలు, గిరిజన గ్రామాలకి 7 దశాబ్దాలు లేని విధంగా రోడ్డు కనెక్టివిటీ కనుక పనులు కనుక స్పీడ్గా అవుతా ఉన్నాయి. అది కూడా 105 కోట్లతో నిధులు కూడా కేటాయించారు కాబట్టి త్వరలో అవన్నీ కూడా పూర్తయి వాళ్ళ జీవితాల్లో సరికొత్త శోభ మనం అందరూ చూసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.